ఇప్పటికే ఆ లారీ కింద పడాల్సిందని 2 సార్లు తప్పించుకున్నాను. ఇంకా 2 ఛాన్సులున్నాయన్నమాట. విశాలాక్షి, గుడికెళ్తున్నావేంటి? శుక్రవారం పూట గుడి కాక ఇంకెక్కడికెళ్తానక్క? ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి 3-4 గంటలు ఉంటున్నావు. అక్కడ మీ ఆయన దీన్ని అవకాశంగా తీసుకొని పనిపిల్ల దగ్గర నుంచి పాలదాన్ని, కూరగాయల దాన్ని కూడా వదలట్లేదు. మొగుడు నదులేసి ఇలా తిరగకూడదే. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం రండి. నేను అదే అనుకుంటున్నాను. పదమ్మ వెళదాం. ఆహా, బొంబాయి హల్వా, గుండు మల్లెలు, బామా ఇక భజనే. వాట్ ఎన్ ఐడియా సర్జీ, సూపర్. బామా, అప్పుడే వచ్చేసారేంటి? గుడికి వెళ్ళారు కదా, 2-3 గంటలు పడుతుందేమో అనుకున్నాను. చేతులు ఏంటవి? మల్లెపూలు. అయితే నేను అనుమానించినట్టు జరిగిందన్నమాట. మల్లెపూల్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావా? ఈ మధ్య నువ్వు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తున్నావు బామా. ఆ ప్లేట్లు ఏంట్రా? ఈ బొంబాయి హల్వా, ఈ పూలు శివకృష్ణ ఇచ్చాడు. చాలా ఆపండి. ఏ వగలాడి కోసం మీరు అవన్నీ రెడీ చేస్తావా? తొందరపడకు. నేనే గనక నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. ఈ మల్లెపూలు హల్వా ఎవరి కోసం? శివ వాళ్ళ భార్య కోసం. అదే ఇల్లు వేసుకున్నాను కదా, అందుకని మాట్లాడు. నువ్వు కూడా అబద్ధం చేసుకుంటావు. ఫోన్ వచ్చింది. హలో, గోపాలకృష్ణ గారి ఇల్లేనా? అవును. నా పేరు షెల్లా. ఈ రోజు 3 గంటలకి ఆయన్ని పర్సనల్ గా కలుస్తానని చెప్పాను. చిన్న పని పడి రాలేకపోయాను. ఇంతకీ మీరెవరు? నీ సవితిని. పెట్టేదో ఎవరితోనే ఇండీసెంట్ గా మాట్లాడుతున్నా? మీ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా. తను ఇవాళ రాలేకపోయిందట. ఆ తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి వస్తుందట. మల్లెపూలు హల్వా రెడీ చేసుకుని మిమ్మల్ని వెయిట్ చేస్తూ. ఏమేమి ఊహించుకొని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. అసలు జరిగింది చాలే, ఊరుకోండి. ముందు సిగరెట్, తర్వాత మందు, ఇప్పుడేమో పరాయి ఆడవాళ్ళతో సరసాలు. నా జీవితం అంటేనే విరక్తి పుడుతోంది. బామా, తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకు. నేను తట్టుకోలేను. నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? మరి మీ నాన్నని చంపేస్తావా? మేమెందుకు చేస్తాం? మీకు నేను డైవర్స్ ఇస్తాను. డైవర్సా? బామా బామా బామా, నా మాట విను. కోర్టులో లాయర్లే మాట్లాడతారే, అసలు మన మాట్లాడినవరు. అమ్మా, తనకు నువ్వేనా నచ్చలేవే? అది పోతే పోయింది లేరా, ఇదే మంచి అవకాశం. నాకు నచ్చిన పిల్లని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేసేస్తాను. ముసల్దానా, నువ్వు అసలు తల్లివేనా? బామా బామా, ఇది నా కూతురంటే. బామా, తొందరపడకు బామా. మిస్టర్ గోపాలకృష్ణ. మిస్టర్ గోపాలకృష్ణ. సారీ, తప్పు చెప్పింది. ఒట్టి గోపాలకృష్ణ. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. శివ, నీకో విషయం తెలుసా? తెలంగాణ ఇచ్చేసారా ఏంటి? అది కదరా, మన బలరాం గాని పెళ్ళాన్ని కుక్క కరిచేసింది. కుక్క చచ్చిపోయిందా? లేదురా, వాడి పెళ్ళాన్ని చచ్చిపోయింది. కుక్క కరిస్తే ఆవిడ చచ్చిందా? ఎంకి పెళ్ళాల ఆహ్వానించే కుక్క. కావేరి, నిన్ను కుక్కతో వచ్చి కలుస్తా. వద్దురా. సారీ బ్రదర్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? మీ ఆవిని కరిచిన కుక్కని నాకు రోజు రెంట్కి ఇస్తారా? మా ఆవిని కూడా కుక్కతో కరిపిద్దామని. ఏయ్, అక్కడ బారులది నా క్యూ చూసావా? వాళ్ళంతా ఎందుకు నిలబడ్డారనుకున్నా? వాళ్ళ పెళ్ళాలని నా ప్రియమైన కుక్కతో కరిపించడానికే. నీ టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా? 55. ముందు 50 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు. ఓరి పాపాత్ములారా, భార్య బాధితులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా? పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రత భవ సర్వదా క్షీరోదావన్నవ సంభూతే. ఏమ్మా, మీ ఆయనకి డైవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు కదా? అవును సార్. ఆడపిల్లలు అన్ని విషయాల్లోనూ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు. చాలా సంతోషం. కానీ డైవర్స్ విషయంలో మాత్రం కొంచెం స్లో కండమ్మా. అతనికి లేని చెడు అలవాటు అంటూ లేదు సార్. అలాంటి వాడిని ఎలా భరించేది సార్? నీ భర్త గోపాలకృష్ణ గురించి నాకు బాగా తెలుసమ్మా. అతనికి చెడు అలవాట్లుంటే మార్చడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా విడాకులంటూ కోర్టుకు వెళ్ళకూడదు. నాకంత ఓపిక లేదు సార్. డెఫినెట్లీ. అంటే డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టేగా? అవును సార్. బాగా ఆలోచించుకున్నారు కదా? అవును సార్. అయితే లాక్ చేయమంటారా? సారీ. కమింగ్ టు ద పాయింట్. ఇదేంటి? మీరు తాగి వదిలేసిన సిగరెట్. పప్పులో కాలేసావు చూసావా? నా ముందు ఈ సిగరెట్ ఉండటం వల్ల నేనే సిగరెట్ తాగా అక్కడ ఉంచాను నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు ముందు వచ్చిన ఒక క్లయింట్ ఈ సిగరెట్ కాల్చి ఇక్కడ పడేసి వెళ్ళాడు. సారీ సార్. ఇదే విధంగా కృష్ణన్ నువ్వు అపార్థం చేసుకుని ఉండొచ్చుగా. సందర్భానుసారంగానే కొందరు నేరస్తులు అవుతుంటారు. తీసుకోండి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ఏంటండి ఇది? ఏం లేదేవే, ఊరుకో.
కాఫీ తర్వాత ముందు లోపలికి రండి. అది కదే, వాళ్ళకి ఇదంతా కనిపించదు. ముందు మీరు రండి. సరే సరే. లోపలికి రండి. ఇదేంటమ్మా లాయర్ కోట్ వేసుకోకుండా అండర్వేర్తో తిరుగుతున్నాడు? బామా, నీకొచ్చిన భర్త సరైన వాడు కాదు, నీ దొరికిన వకీలు సరైన వాడు కాదు. షేమ్ షేమ్ పప్పి షేమ్. ఊరుకుండానా? కమలాల యేసుస్త్రాభమి గేహే సురాస సంస్థ లక్ష్మీ దేవతాన్ ఛాయామి. పొద్దున బాత్రూమ్కి వెళ్ళాను, ఇలాగ ఫోన్ వచ్చింది, తీయడానికి వస్తే ఇంకో క్లయింట్ వచ్చాడు, బయటికి వెళ్ళలేకపోయాను. తర్వాత వెళదాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చారు. ఐఎమ్ సారీ. అయినా మీరు కొంచెం డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాల్సింది. ఇది మీరు ముందే చెప్పుండొచ్చుగా. సరిగ్గా గమనించలేదు. మీలాగేగా మీ అమ్మాయి కూడా కొన్ని విషయాలు సరిగ్గా గమనించకుండా కృష్ణని అపార్థం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చుగా. సర్ది చెప్పాలని ప్రయత్నించకండి సార్. నాకు డైవర్స్ ఇప్పించడం కుదురుతుందా లేదా? అమ్మా, డైవర్స్ అంటే చిల్లర కొట్లో పీచు మిఠాయి కాదు, అడగ్గానే తీసిచ్చేయడానికి. అది డిగ్రీ సర్టిఫికేట్ లాంటిది, చాలా కష్టం. ఎవరు చెప్పారు? ఇప్పుడు డబ్బులు ఇస్తే డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరుకుతున్నాయంట కదా. ఇదిగో చూడండి, ఇవన్నీ కాదు గాని నా కూతురికి వెంటనే డైవర్స్ ఇప్పించగలరా లేదా చెప్పండి. వెంటనే. ఎస్. ఈ ఫైల్స్ చూసారా? ఇవన్నీ 1951 నుంచి మా సీనియర్ రాయలు వాదించి వాదించి వాదించలేక నువ్వు వాదించుకోరా అని నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన జీవితాంతం వాదించి కేసులు కొట్టేయించలేక పైకి వెళ్ళిపోయాడు. నేను నా జూనియర్కి ఇద్దామని ఉంచుకున్నాను. ఈ ఫైల్స్ లో మీ ఫైల్ కూడా చేరి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాలని ఉందా? అయ్యో సార్, మీరు పెద్ద మనసు చేసుకుని వెంటనే నా కూతురుకి డైవర్స్ వెంటనే ఇప్పించాలంటారు. అయితే రేపు పొద్దున 11 గంటలకి మనం కోర్టులో కలుసుకుందాం, వెళ్ళండి. జిల్లా సెషన్స్ కోర్టులో రమణ కేసు ఈ రోజు హియరింగ్. నేను వెళ్ళి అటెండ్ సరే, చేసేస్తాను. కాఫీ తాగిళ్ళు. అయ్యో అంత టైం లేదండి. పోనీ అక్కడికి వెళ్ళి తాగు. రండి. విష్ ఆల్ ది బెస్ట్. వస్తానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను లాయరే, ఇంట్లో ఉన్నప్పుడు భార్యగా నాకు కాఫీ